నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. సో ఇవాళ ఏం చేస్తున్నారు ఆహా ఏమి రుచిలో? డ్రై ఫ్రూట్ సేమియా రోల్స్ అండి. డ్రై ఫ్రూట్ సేమియా రోల్స్ కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? డ్రై ఫ్రూట్ సేమియా రోల్ కి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పాలు 1/2 లీటర్, బ్రెడ్ స్లైసులు 4, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకుందామండి. సో కొద్దిగా నెయ్యి. సో ఇది డీప్ ఫ్రై ఐటమా అండి? డీప్ ఫ్రై అండి. స్వీట్. సో పండగ సందర్భంగా స్వీట్ అనమాట. సో ఇది మనం ముందుగా అంటే స్టఫింగ్ ఇది మనం రెడీ చేసుకునేది. వుడెన్ స్టిక్ ఇస్తారా? సో అన్ని డ్రై ఫ్రూట్స్ వేశారు కదా ఇందులో? కాజు, బాదాం, పిస్తా, అక్రూట్. సో ఇక్కడ ఏంటంటే ఇది నేను బ్రెడ్తో చేస్తున్నానండి, అంటే రోలింగ్ అనేది పైన. సో కావాల్స్తే మనం పూరీలాగా చేసేసుకొని మధ్యలో ఇది స్టఫింగ్ పెట్టేసి రోల్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అది. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సేమియా. ఇది ఆల్రెడీ రోస్టెడే, బట్ నేతిలో ఇంకొంచెం లైట్గా అలా వేయించేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. ఎస్. ఓకే, సో ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత సో పాలు, అవసరం అనుకుంటే చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సేమియా ఒకటి మనకు ఉడికిపోతే సరిపోతుంది. ఎస్. సో డ్రై ఫ్రూట్స్ మనం అలాగే తినగలుగుతాం, బట్ సేమియా తినలేం కాబట్టి కొద్దిగా అది వేగాలండి, అంటే ఉడకాలి. కొంచెం దగ్గర పడాలి. సో ఈలోగా ఇక్కడ మనం ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకునేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. సరిపోతుందా అండి, లేకపోతే ఇంకొంచెం పాలు అవసరం ఉందా? కొద్దిగా అవసరం అండి. సో ఇక్కడే కొంచెం స్వీట్నింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం, పంచదార. ఎందుకంటే ముందుగానే యాడ్ చేస్తే అది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కొద్దిగా ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుంది. ఎస్ అండి. దాంతో కొంచెం పాకం కూడా వస్తుంది కాబట్టి సరిపోతుంది ఉడకడానికి కదా? ఎస్. సో ఇప్పుడే వేసేద్దాం పంచదార. వేసేద్దామండి. కొంచెం ఇది డ్రైగా అయితే, లేకపోతే మళ్ళీ పంచదార కానీ అది కూడా పాకం అయిపోతుంది, పాకం లాగా అయిపోయి మనకు మరీ ఎక్కువ లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఈ పాలు అనేది మనకు కొంచెం డ్రైగా అయిపోతుంది. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో కొంచెం పంచదార అండి, మరి ఎక్కువ పట్టదు. ఎందుకంటే మళ్ళీ మనం రోల్లా చేసుకున్న తర్వాత పాకంలోనే వేసుకుంటాం. సో పై లేయర్ కూడా అంత మనకు తీయగానే వస్తుంది. ఓకే. ఓకే, సో అయిపోయి వచ్చింది ఇది. సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారనిచ్చేద్దామండి. కొంచెం సేపు వెయిట్ చేస్తే అది మనకు చల్లారుతుంది. సో అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకేనండి. చల్లారింది కదా? చల్లారింది. అంచులు కట్ చేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే ముందుగా మనం చిన్న చిన్న రోల్స్లా చేసుకుందాం.
ఓకే, సో మనకు కావాల్సిన సైజులో రోల్స్. ఎస్. సో ఇవి పెట్టేసుకుంటే అంటే నెక్స్ట్ మళ్ళీ మనం నీళ్ళలో తడిపేసి చేసుకుంటాం. చేయి తడిగా అవుతుంది కాబట్టి ముందుగా మనకి ఎన్ని కావాలని రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత ప్రాసెస్ చేసేసుకోవాలండి. ఓకే. సో బ్రెడ్ స్లైస్లో తడిపేసుకొని ఇది మధ్యలో వస్తుందండి. ఇలా చుట్టేసుకుంటాం. మూసేయాలి. ఎస్. సో బ్రెడ్ మనకంటే మైదా బేస్లో ఉంటుంది కాబట్టి ఈజీగానే స్టిక్ అయిపోతుంది. ఓకే, సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. సో అది ఇటువైపు మార్చేసుకున్నాం. ఇది తీసేసుకుంటారా? సో అక్కడ పంచదార పాకం పెట్టేసుకుందాం. సో ఇందులో కొంచెం నీళ్ళు పోసేసి తీగ పాకంలో కావాలా? అవునండి. దాంట్లోనే కొద్దిగా యాలకుల పొడి. సో ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసేసుకున్నామండి. ఓకే. సో ముందుగా సైడ్లోంచి మనం కొంచెం ఆయిల్ని అలా కత్తుతూ ఉంటే అవి ఒక చోట అతుక్కోకుండా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎలా సర్వ్ చేస్తే బాగుంటుంది? ఇలా హాట్ గానే బాగుంటుందా లేకపోతే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. సో ఈ కలర్ కూడా వచ్చేసింది. దాంట్లో వేసేసి మరి ఎక్కువసేపు అక్కర్లేదండి. ఒకసారి అన్ని వైపులా తిప్పేసుకొని మనం తీసేసుకోవడం. చూడండి ఇలా చాలా అండి. స్టిక్ పెట్టండి. అన్ని వైపులో ఒకసారి అలా తిప్పేసేయండి, తర్వాత తీసేసుకోవచ్చు. ఇలా నిలువుగా పెట్టేసి 3. ఓకే, డ్రై ఫ్రూట్ సేమియా రోల్ రెడీ అండి. వావ్, కొంచెం పని కానీ మీరు తప్పకుండా ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? డ్రై ఫ్రూట్ సేమియా రోల్ తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ సేమియా వేయించి ఉంచుకోవాలి. దీనిలో పాలు, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత దీన్ని కొంచెం కొంచెం తీసుకుని రోల్స్ లాగా చుట్టుకోవాలి. బ్రెడ్ స్లైసుల అంచుల్ని కట్ చేసి నీటిలో ముంచి తీసి మధ్యలో సేమియా రోల్ ని ఉంచి అంచులు మూసి రోల్ చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో డీప్ ఫ్రై చేసుకున్న సేమియా రోల్ ని వేసి కాసేపు నానిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే డ్రై ఫ్రూట్ సేమియా రోల్ రెడీ. స్వీట్ అంటే నాకు నోరు ఊరిపోతుంది కదా, సో నేనే మాత్రం వెయిట్ చేయను. ప్లీజ్, లోపల చక్కగా జీడిపప్పులు అవి అబ్బాయి ఎంత బాగుందో చూడడానికి. యాక్చువల్లీ రైట్ అమౌంట్ ఆఫ్ స్వీట్ అండి. ఎక్కువ తీపి లేదు, పిచ్చి తీపి లాగా. అందుకే మనం అంటే పాకంలో వేసాక కూడా ఒక్కసారి అలా రోల్ చేసేసి తీసేసేయాలి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ సాఫ్ట్గా అవుతుంది, ఎక్కువ స్వీట్నింగ్ కూడా వస్తుంది. అవును, చాలా బాగుంది. ఏమండి, బ్రహ్మాండంగా ఉందండి. నాకైతే తెగ నచ్చేసింది. మొత్తం నేనే తినేస్తాను. ఇప్పుడు మీకోసం చిక్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బాడీ పెయిన్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ శీతాకాలంలో అవి మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా పుదీనా తీసుకుని రసంలాగా చేసుకుని ఈ రసంలో కొద్దిగా తేనె కలుపుకొని ఈ మిశ్రమాన్ని నొప్పిగా ఉన్న చోట మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట.
మీ చేతి వంటలో ఇక్కడ గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? సంతోష్ కుమారి అండి. సంతోష్ కుమారి. ఎస్. ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? టీచర్ అండి. ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? ఇవాళ మీ గురించి నేను స్పెషల్ ఐటెం తీసుకొచ్చానండి. గోంగూర మిక్స్డ్ దాల్ కర్రీ. గోంగూర మిక్స్ దాల్ కర్రీ మరి ఎలా చేస్తారో చూద్దాం. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర మిక్స్ దాల్ కర్రీ కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, శనగపప్పు 1/2 కప్పు, ఉడికించిన పల్లీలు 1/2 కప్పు, ఉడికించిన శనగలు 1/2 కప్పు, నానబెట్టిన గోధుమలు కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఆయిల్ దగ్గర తీసుకున్నాను. సో మీరు స్ట్రిక్ట్ టీచరా లేకపోతే ఫ్రెండ్లీ టీచర్ అండి. ఫ్రెండ్లీ కూల్ టీచరా? ఏం నేర్పిస్తారు? ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ అండి. ఏ క్లాసులకి? హయ్యర్ క్లాస్ 6 to 10th. 6 to 10. Yeah. ఓకే. చాలా మంది మా ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తారు కూడా. హే పిల్లలు, చెప్పండి రా. హే పిల్లలు, చూడండి మీ టీచర్ని. మీ టీచర్ వంటలు కూడా బాగా చేస్తారు. సో ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. ఓ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఇవ్వండి గరిట మీకే. సో ఇలా చిటపట్లు ఆడతారు ఎప్పుడైనా స్టూడెంట్స్ మీద? తక్కువ సార్లు కానీ ఆడతారు. అది అవసరం పడుతుంది కదా, అవసరం బట్టి అది అవసరాన్ని బట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము ఈ గోంగూరని కొంచెం మంచిగా వాష్ చేసి కొంచెం మూత పెట్టేద్దాం. కొద్దిగా సేపు మగ్గుతుందండి. మగ్గడానికి ఒక 2 minutes మగ్గిన తర్వాత మనము చూద్దామా. ఓకే. ఇది కొంచెం మగ్గే లోపల కొంచెం స్టవ్ చిన్న చేసుకుందాం. సిమ్లోనే ఉందండి. సిమ్లో ఉందా? ఓకే. ఏంటి ముందర మీరు ఏమైనా ఉడకబెట్టా? ఏంటంటే శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు అండ్ శనగలు ఈ 2 నైట్ నానబెట్టి, అది మనం ఒకటి మెంతులు అండ్ గోధుమలు కూడా కొన్ని జస్ట్ టేస్ట్ కోసం. అది ఏంటంటే ఈ గోధుమలతో కొంచెం గంధంలా పప్పులో కూడా దాల్లో కూడా గంధంలా వస్తుంది. సో అది టేస్ట్ మనం రైస్ లో కానీ జొన్న రొట్టెలకి కానీ చాలా మంచి కాంబినేషన్. బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో ఏం చేయాలి? ఒక పూట నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ స్ట్రెయిన్ చేసేసుకొని ఇవి ఉడకబెట్టి రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చూద్దాం. ఇది రోస్ట్ అయిపోయిందండి. పెసరపప్పు అండి, ఉడకబెట్టిన పెసరపప్పు. ఇందులోకి దాల్, మిక్స్డ్ దాల్ కదా, అందు గురించి అని ఇందులో కొంచెం దాల్ ఎక్కువగా క్వాంటిటీ ఉంటుంది. శనగపప్పు వేశారు, పెసరపప్పు వేశారు అండ్ నానబెట్టుకున్న పల్లీలు, ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్నవి ఉడికినవి. లేకపోతే ఇవన్నీ వేసి కుక్కర్లో వేసేయచ్చు ఒకేసారి? అలా కూడా చేసుకోవచ్చు. సింగిల్ విజిల్లో మనకి మొత్తం పని కూడా అయిపోతుంది. మెంతులండి, గోధుమలు. ఓకే. నేను ఇలా గోధుమలు వేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను వంటలో. వెరీ నైస్. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత. సో మీ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నారు? ప్రతి వంట నేను చేసేది ఏది కూడా అత్తయ్య గారే. వెరీ నైస్. పచ్చికారం అండి. పచ్చికారం అంటే ఏమేమి వేశారు? అంటే పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి అండ్ ఉప్పు, కారం, కొత్తిమీర ఏమైనా వేశారా? ఉప్పు అంతే. ఉప్పు ఒక్కటే. అంటే కారం, పచ్చిమిర్చి అండ్ ఉప్పు, చింతపండు పులుసు నానబెట్టుకొని వాటర్ తీసుకోండి. ఏమంటారు? పొయ్యి సరిపోతుంది. చాలు. ఇవి ఏంటంటే అన్ని బాయిల్ చేసి ఉన్నాయి కనుక మనకి ఎక్కువ టైం పట్టదు అండ్ ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఇది కొంచెం మూత పెట్టేద్దాం. ఆయిల్ యాడ్ చేద్దామండి. సో కొంచెం హైలో చూస్తున్నారు కదా,
మీరు కూడా మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దామండి. ఓకే అండి. కమ్మటి వాసన వస్తుందండి, బాగుంది, వెరీ నైస్. ఓకే అండి, ఆపేద్దామా? స్టవ్ ఆపేసి. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు ఒక బాబండి, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇందుకు సర్వ్ చేసుకున్నాం. గోంగూర మిక్స్డ్ దాల్ కర్రీ రెడీ. గోంగూర మిక్స్డ్ దాల్ జొన్న రొట్టెతో సూపర్ కాంబినేషన్ అంట. మనం ట్రై చేసేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. గోంగూర మిక్స్ దాల్ కర్రీ తయారీ విధానం. ముందుగా శనగపప్పు, పెసరపప్పు ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న పెసరపప్పు, ఉడకబెట్టిన శనగపప్పు, ఉడికించిన పల్లీలు, ఉడికించిన శనగలు, నానబెట్టిన మెంతులు, నానబెట్టిన గోధుమలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, వేడివేడి గోంగూర మిక్స్ దాల్ కర్రీ రెడీ. టేస్టింగ్ టైం. ఓకే అండి, రాజు గారు మీ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేయాలి మీకు. Hello, నమస్తే. టీచర్ గారు ఆవిడ. సో ఇవాళ మనకు ఒక గోంగూరతో మిక్స్డ్ దాల్ కాంబినేషన్ లో చేశారు కర్రీ. ఓకే. సో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. పులుపు, దానికి తగ్గ కారం, కారం ఆ రెండు ఉండాలండి. కాంబినేషన్ బాగుంది, ఐడియా బాగుంది. ఇలా మిక్స్డ్గా వేయడం అనేది దట్టు గోంగూరతో చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. జొన్న రొట్టెలకి, మన చపాతీకి చాలా బాగుంటుంది. ఎస్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో కీళ్ళ నొప్పులు అనేవి చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నొప్పితో బాధపడడం అంటే చాలా కష్టంగానే ఉంటుంది కదా. ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా జీలకర్ర తీసుకుని దోరగా వేయించుకుని పొడి చేసుకుని ఇందులో కాస్త పంచదార కూడా కలుపుకొని దీన్ని 15 రోజుల పాటు రోజు కొద్దిగా చొప్పున తింటూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పులు క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ వన్ ఏం చేయబోతున్నారు? కాజు వెజ్ పులావ్. కాజు వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఫస్ట్ బటర్, గీ అండి. నెయ్యి. జస్ట్ నెయ్యి. ఏంటంటే ఇది నేను చేసేది క్యాష్యూ మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్. పులావ్. సో అందు గురించి ఫస్ట్ మనము క్యాష్యూస్ని రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, ఇప్పుడు ఎలా ఉందండి ఆన్లైన్ క్లాసెస్ కదా? మాక్సిమం అటెండింగ్ అయితే అందరిది మాక్సిమం 80 to 90% అయితే అటెండెన్స్ ఉంది. అండ్ కొందరు ఎలాగా స్టూడెంట్స్ ఇప్పుడు హయ్యర్ క్లాస్, ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి, ఓ బెదిరించో ఏదో అటెండెన్స్ భయాంతో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతారు. ఈ పెద్ద పిల్లలు అలాగా కాదండి. 9th 10th వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి నచ్చి వాళ్ళ మనసుతో ఉంటేనే వాళ్ళు అటెండ్ అవుతారు. సో వీడియోస్ ఆన్ చేసి అటెండ్ అవ్వకపోవడము అలా కూడా జరుగుతూ ఉన్నాయి. సో మేము ఏంటంటే వీడియో ఆన్ సాటిస్ఫాక్షన్ ఉందా చెప్పండి అసలు? అంటే ఇక లేదండి, వాళ్ళు నిజంగా చూసి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ మనము వాళ్ళు ఏమంటారు ఇంట్రెస్టింగ్ గా వింటున్నారా లేదా, కాన్సన్ట్రేషన్ వాళ్ళకి డైవర్ట్ అవుతూ ఉంటే మేము వాళ్ళ నేమ్స్ పిలుస్తూ వాళ్ళని రకాలుగా మా దారికి మేము తెచ్చుకుంటాము. సో ఇక్కడ ఆ పాసిబిలిటీ అనేది అస్సలు లేదు. సో పిల్లలకి టీచర్స్ కి ఒకేలా ఉందన్నమాట ఫీలింగ్. అదైతే అంతే అండి. తీసేద్దామండి. యా.
ఇప్పుడు దీంట్లోకి ఇంకో కొద్దిగా ఘీ అండ్ ఆయిల్, రెండు వేస్తారా? ఎందుకంటే పులావ్కి కదా, దానికి ఇంకా కొద్దిగా ఆయిల్ అండ్ ఘీ, జీలకర్ర ఆవాలు, స్పైసెస్, మసాలా, అన్ని మసాలాస్, బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా, పులావ్ మసాలా. ఓకే. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది వేస్తేనే ఏ మసాలాస్కి కానీ ఏ పులావ్స్కి కానీ బాగుంటుంది రుచి. దాని రుచి అనేది దీంతోనే బయటపడుతుంది. కట్ చేసిన ఆనియన్స్, ఆ తర్వాత గ్రీన్ పీస్, పచ్చి బఠానీ. మనం ఈ ఫెటాల్ మార్కెట్లో అవైలబిలిటీ లేదు అని అనుకుంటే నార్మల్గా శనగలు బఠానీ ఉంటాయి కదండి, అది నైట్ నానబెట్టుకుని యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ దొరుకుతుందండి పచ్చి బఠానీ. అదే ఉంది ఈ ఫెటాల్ ఫ్రోజన్ సిచ్యువేషన్కి. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది. రెడ్ క్యాప్సికమ్, మిక్స్డ్ వెజిటబుల్స్ కదండి. సో క్యాప్సికమ్ ఎర్రగా ఉన్నది తీసుకున్నారు. ఎల్లో క్యాప్సికమ్, పొటాటోస్ అండి, ఆలుగడ్డలు, ఆలుగడ్డ, బంగాళదుంప, అండ్ క్యారెట్ కట్ చేసి ఉడకబెట్టుకున్న క్యారెట్స్, ఆ తర్వాత బీన్స్, దీంట్లో కొద్దిగా ఉప్పు. ఏంటంటే అవి ఉడికేటప్పుడు కొంచెం వేస్తే దాంట్లో మరీ చప్పచప్పగా ఉండకుండా ఉంటుంది. మూత పెట్టేద్దాం. సేపు మగ్గాలేమో. ఒక 5 minutes మగ్గిన తర్వాత మళ్ళీ మనం చూస్తాం. ఓకే అండి, ఇక్కడ కూరగాయలు అన్నీ ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జిడ్డు చర్మం ఉన్నవారు క్రీమ్లు ఏవి పట్టించినా, ఎంతగా ఫేస్ వాష్ చేసినా, ఫేస్ ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా కూడా ఆ జిడ్డుదనం అనేది కొద్దిగా కనిపిస్తూనే ఉంటుంది. దీనివల్ల కాస్త చిరాగ్గా కూడా ఉంటుంది. ఇలాంటప్పుడు రెమెడీగా ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా బొప్పాయి గుజ్జు తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని బాగా మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి ఉన్నటువంటి ఈ జిడ్డుదనము క్రమేపీ తగ్గుతుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, చూద్దామా? ఉడకపెట్టుకున్న అన్నమా, జీడిపప్ప? ఫస్ట్ కొద్దిగా మనం డెకరేషన్కి జీడిపప్పు, కొద్దిగా అన్నము ఉడకబెట్టుకునేప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసారనుకోండి, అన్నము ఇట్లా పుల్లలుగా వస్తుంది. ఓకే. సో అలా పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. సో పొడి పొడిలు ఆడుతూ రావాలంటే కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, నూనె, ఉప్పు వేసి చేస్తే వస్తుందా? కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కదా అలా? చేయొచ్చండి. దీంట్లో కావాల్సినంత సాల్ట్ అండి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, సిమ్ చేసి ఆఫ్ చేసేనా? చేసేసి. కాజు వెజ్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ. చాలా ఈజీ కదా, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కాజు వెజ్ పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, మసాలా దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్, వేయించిన కాజు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో అన్నం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కాజు వెజ్ పులావ్ రెడీ.
కాజు వెజ్ పులావ్. సో కాజు వెజ్ పులావ్ చేశారు అండ్ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు, చక్కగా బాగుంది, పూలతో ప్రెజెంటేషన్ పెట్టి బాగుంది, థ్యాంక్ యూ కలర్ కాంబినేషన్ కూడా తీసుకోవడం అనేది బాగుంది. సో మనం చూస్తున్నాం, సో ఇక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. సో యాజ్ ఎ టీచర్ యు ఆర్ ప్రౌడ్. ఎస్, ఎస్, తీసుకోండి మీరు కూడా. బాగుంది. సో అన్ని వెజిటేబుల్స్ అలాగే దాటితో పాటు కాజు, సో క్రంచిగా తగులుతూ బాగుందండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ చాలా. వెరీ మచ్ అండి. Thank you థ్యాంక్స్ ఫర్ అండి. కమింగ్. అండ్ తెలుగు రుచి నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Welcome అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళదుంపను కొద్దిగా రసంలాగా చేసుకుని ఈ రసాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం కదా. మరి గుడ్ ఫుడ్లో ఇవాళ ఏం చేస్తున్నారు? జొన్న అట్టు అండి. జొన్న అట్టు. ఎస్, అంటే అట్ల తద్ది సందర్భంగా అలా కొంచెం చేస్తున్నారు. హెల్తీగా గుడ్ ఫుడ్ కదా. సో జొన్నలతో కూడా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. సో అంటే మామూలుగా జొన్న రొట్లు తెలుసు మనకి. జొన్న So, అట్టు అట్టు చేస్తున్నారు. మెత్తగా సాఫ్ట్గా ఉంటుందా? ఎస్, వెరీ నైస్. విన్నారు కదా జొన్న అట్టు. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. జొన్న అట్టుకు కావాల్సిన పదార్థాలు: జొన్నలు 2 కప్పులు, మినపప్పు 1 కప్పు, అల్లం చిన్న ముక్క, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ జొన్నలు అలాగే గుండు మినుములు అండి. సో ఈ కనీసం మనం అంటే గుండు మినుములు పర్లేదు, ఒక 2 గంటలు నానిపోతుంది మనకు. ఈ జొన్నలు 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఓకే. ఓకే, జొన్న పిండి రెడీగా అవైలబుల్గా ఉంటే మనకు దొరుకుతుంది కదా మార్కెట్, అది కూడా వాడచ్చా? వాడచ్చు. ఓకే. అప్పుడు ఇలా నానబెట్టి మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ నానబెట్టుకోవాల్సి వస్తుంది. అదే పప్పు పిండిలో డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. జొన్నలు కొంచెం మనకు హార్డ్గా ఉంటాయి కాబట్టి ముందుగా మనం జొన్నలు మిక్సీ పట్టేసుకుందాం. అరగడానికి కూడా చాలా టైం పడుతుంది అంటారు, నిజమేనా అండి? అది కొంచెం అలవాటు కావాలండి. మొదటి నుంచి అలవాటు ఉంటే పర్లేదు మనకి. దీంట్లోనే పచ్చిమిర్చి, అంటే జొన్న కొంచెం మనకు చప్పగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం కారం రుచికి, అట్లలో ఈ మాత్రం వేయాలి ఇవన్నీ కదా. అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తాను. ఇది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందాం. సో దీంట్లో నానబెట్టిన మినపప్పు, సో ఫైన్గా రావాలండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో వాటర్ కావాల్సి మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందామండి. ఓకే. ఇలా మనం అప్పటికప్పుడు వేసుకోవడానికే కదండి ఇది అట్టంటే? అవునండి. సో దీంట్లో సరిపడా ఉప్పు అండి. సో ఇక్కడ ప్యాన్ వేడి చేసేసుకున్నాం. సో అట్ల తద్ది రోజు మీరు మాకు జొన్న అట్టేస్తున్నారనమాట. ఎస్ అండి. సో ఇలాగే మనం రాగితో కానీ లేకపోతే సజ్జలతో కానీ చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్సా? ఎస్, కానీ అప్పటికప్పుడే యూజ్ చేసుకోవాలి అంతే కదా? అవునండి. ఇది అక్కడ పెట్టేస్తారా? గ్రీజింగ్ అన్నమాట. ఎస్.
సో నాన్ స్టిక్ కాబట్టి మరీ ఎక్కువగా ఉన్నా మనం సరిగ్గా తిప్పుకోలేమండి. దోశ అంటే పల్చగా వేయొచ్చు పేపర్ లాగా, కానీ అట్టు అంటే కొంచెం దల్సరిగాను సాఫ్ట్గాను ఉంటుంది కదా, మెత్తగా. అవునండి, మెత్తగా వస్తుంది. మీరు వేసిన అల్లం పచ్చిమిరపకాయలు కూడా నలిగి ఆ ఘాటు తెలుస్తుంది మనకి. మనం జొన్నలు వాడుకున్నాం కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటే బెటర్ మనకి. ఎందుకంటే అది కొంచెం ప్రాపర్గా ఉడకాలి మనకు. వేగడం అనేది మంచిగా ఉడికితేనే బాగుంటుంది. కొద్దిగా అయితే తీసేసుకోవచ్చండి. సో దీన్ని రెండో వైపు చేసుకున్నాం, ఎందుకంటే మనం జొన్నలు యూజ్ చేసాం కదండి, అటువైపు ఉడకాలి కదా. రెడీ అయిపోయింది. ఓకే, ఓకే. సో దీంట్లోనే మనం ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. తప్పకుండా. సో కీరాతో చేస్తున్నానండి. యాక్చువల్లీ అట్ల తద్దండి, ఈ అట్టు ఉంటుంది కదా, ఈ అట్టు చల్లగా తింటే కూడా చాలా బాగుంటుంది. వేడివేడిగా దోశలాగా వేసుకోక్కర్లేదు. అంతేకాకుండా అట్ల తద్దికి ఒక ప్రాముఖ్యత ఉంది. అందరూ కలుసుకుంటారు, లేడీస్ అందరూ కలిసి తింటారు, కలిసి పంచుకుంటారు. ఇంకా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది వరకు బాగా చేసుకునే వాళ్ళు కూడా. క్రమేణా అసలు ఇలాంటి పండుగలు అన్నీ కనుమరుగైపోతున్నాయి మనకి. అదే ప్యాన్ కేక్ ఫెస్టివల్ అలాంటివి అయితే బాగా చేస్తారు, కానీ మన అట్ల తద్దంటే మనకు కొంచెం చులకనేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అందుకే కదా మనం కూడా మళ్ళీ చూస్తున్నాం. అంటే కొద్దిమందికి మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటిది ఒకటి ఉంటుంది. సో ఆ రోజు ఏమేమి చేసుకుంటారు, మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు, అన్ని చెప్తూ ఉంటారు వాళ్ళకి. అవును, దేనికి ఏం చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటనేది కూడా. సో అట్లు వేసుకోవడం కూడా తెలిసిందే మీకు. అవును, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఆ రోజు అమ్మాయిలందరికీ అవే పెడతారు. అసలు అట్ల తద్ది చేసిన రోజు ఉల్లిపాయ పులుసు, పచ్చి పులుసు లాంటి కాంబినేషన్తో అట్లు వేసుకుంటారు. అండ్ ఎంత బాగుంటుంది తెలుసా, అందరినీ పిలిచి లేడీస్ని హంగామా చేస్తారు. ఎప్పుడైనా అట్ల తద్ది ఎవరైనా చేసుకుంటున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ఎంత బాగుంటుందో. మీరు ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ నేను కూడా చేస్తాను అని అంటారు. ఏమంటారు? కరెక్టే కదా రాజుగారు? చేసుకుంటూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుందండి. సో కరెక్ట్. ఓకే, సో అది చిన్న చిన్న ట్రయాంగిల్స్ కట్ చేసి నేను అక్కడ పెట్టేసాను అది. సో దీన్ని రోల్ చేస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుందండి. ఓకే, మధ్యలో పెడతారా అండి అది? అవునండి, బాగుంటుంది. ఇలాంటి సింపుల్ ప్లేట్ గార్నిష్తో స్టార్ట్ చేస్తే అండి ఈజీగా నేర్చుకోవచ్చు. మనం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఎస్, మేము కూడా చేయగలము, మాకు కూడా వస్తాయని. కరెక్ట్. స్టెమ్మా? అవునండి. అలాగే దీంట్లోనే ఆకులు కూడా కట్ చేస్తున్నాను. బీన్స్ యూజ్ చేస్తున్నారు? అవునండి. ఓకే, సో జొన్న అట్టు రెడీ అండి. పువ్వుల్లో పెట్టించేదిలే. చూసారు కదా, కార్వింగ్ ఈజీ, అలాగే జొన్నట్టు కూడా ఈజీయే. మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. జొన్నట్టు తయారీ విధానం. ముందుగా జొన్నలు, మినపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన మినపప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి రాసిన పెనంపై అట్టులా వేసి రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, జొన్నట్టు రెడీ. అట్ల తద్ది రోజు అట్టు కానీ టేస్టీ. చట్నీ ఏం అక్కర్లేదు. అవును,
దాంట్లో అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి మనం గ్రైండ్ చేసాం కదా, కరెక్ట్గా సరిపోయాయి. వేడివేడిగా మనం అలా హ్యాపీగా తినేసేయచ్చు. బాగుందండి, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్, అంటే చెప్తే కానీ దాంట్లో వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు ఇది మనం జొన్నలతో చేసామని. బాగుందండి, అంటే మామూలుగా వేసుకునే అట్ల కన్నా ఆ జొన్న పిండి టేస్ట్ వచ్చి వేరేగా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది. అసలు మీరు టేస్ట్ చేయాలి, ట్రై చేయాలి తప్పకుండా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం అనేవి మనం చాలా రోజులకు సరిపడా తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటాము, కాబట్టి ఒక్కోసారి ముక్క వాసన వస్తూ ఉంటాయి. ఇలా బియ్యం కనుక ముక్క వాసన వస్తూ ఉన్నట్లయితే తాజా బ్రెడ్ ముక్క తీసుకుని ఆ బియ్యం డబ్బాలో వేసి కొద్దిసేపు తర్వాత తీసేసినట్లయితే ఈ వాసన అనేది పోతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ డ్రై ఫ్రూట్ సేమియా రోల్స్. ఇది ఒక స్వీట్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే ఒక పక్కనే సేమియా, షుగర్ ఇలాంటి కార్బోహైడ్రేట్ డెన్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన హెల్దీ ఇంగ్రీడియంట్స్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. మనం యాడ్ చేసిన డ్రై ఫ్రూట్స్ని బట్టి దానిలో న్యూట్రిటివ్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా మనము మన డయట్లో తప్పకుండా ప్రతి రెసిపీలో, ప్రతి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్లో కానీ స్వీట్స్లో కానీ డ్రై ఫ్రూట్స్ అనేవి తప్పకుండా యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో బ్రెడ్ని కూడా యూస్ చేసి రోల్ లాగా చేసి డీప్ ఫ్రై చేశారు. అఫ్ కోర్స్ ఇది ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ. సేమియా, షుగర్, బ్రెడ్ మూలాన అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి రెండు క్యాలరీ డెన్స్ ఐటమ్స్ కాబట్టి మనకి ఓవరాల్ క్యాలరీ కంటెంట్ ఒక్క రోల్ని తీసుకున్నా కూడా చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒకేషనల్గా ఒక పండగ పూట చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోంగూర మిక్స్డ్ దాల్ కర్రీ. ఇందులో మనం రెగ్యులర్గా చేసిన పప్పు లాగానే కాకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ ఇంక్లూడ్ చేశారు. సో యూజువల్గా మనము ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో కనుక డిఫరెంట్ దాల్ ప్రిపరేషన్స్ చూస్తే చాలామంది మిక్స్డ్ దాల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక పప్పు తింటే బెనిఫిట్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ మిక్స్ చేస్తే బెనిఫిట్ ఏంటి అని చూస్తే ఒక్కొక్క దాల్లో ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమైనో యాసిడ్ ఉంటుంది, అంటే కైండ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో మిక్స్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ ప్రోటీన్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్ మిక్స్ అనేది వస్తుంది. ఇందులో గోంగూర యాడ్ చేశారు. ఈ గోంగూర చాలా త్వరగా పెరిగే కూరగాయ అనమాట. సో మీరు కనుక ఒక పాట్లో ఇంట్లో కనుక వేస్తే చాలా త్వరగా గ్రో అవుతుంది. మీరు ట్రిమ్ చేసినప్పుడల్లా మళ్ళీ గ్రో అవుతుంది. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ రెసిపీ ఒక హెల్దీ రెసిపీ. మనం ఎంత ఫ్రీక్వెంట్గా కావాలంటే అంత ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కాజు వెజ్ పులావ్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్, పచ్చి బఠానీ, క్యారెట్స్ ఇవన్నిటితో పాటు మనం ఇందులో కాజు కూడా యాడ్ చేసాము. ఈ రెసిపీలో మనం వెజిటబుల్స్ నుంచి డిఫరెంట్ కలర్డ్ వెజిటబుల్స్ నుంచి డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. ఎస్పెషలీ రెడ్, ఆరెంజ్ కలర్డ్ వెజిటబుల్స్ నుంచి మనకి విటమిన్ ఏ న్యూట్రియంట్ వస్తుంది. విటమిన్ ఏ మన ఐస్కి మంచిది. మనం అందరం చిన్నప్పటి నుంచి చదువుకుందే, కాకపోతే అది సెల్ గ్రోత్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాన్స్టెంట్లీ మన బాడీలో సెల్ గ్రోత్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ న్యూట్రియంట్ మన డయట్ ద్వారా రావాల్సినంత చాలా అవసరం ఉంటుంది. అలాగే ఇందులో కాజు ఉంది. కాజులో 50% సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నప్పటికీ అందులో సమ్ అమౌంట్ ఆఫ్ గుడ్ న్యూట్రియంట్స్ ఆర్ గుడ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనం కనుక అప్పుడప్పుడు మన డయట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు మనము దీన్ని గిల్ట్ ఫీలింగ్ లేకుండా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఓవరాల్గా ఇది ఒక సింపుల్ వెజిటబుల్ పులావ్ రెసిపీ. మనం అతి తక్కువ ఆయిల్ కనుక వేసి కూరగాయలు కనుక ఎక్కువ వేసి చేసుకుంటే ఫ్రీక్వెంట్గా మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ జొన్న అట్టు. మనం అందరం కూడా ఇప్పుడు మిల్లెట్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధాన్యాలు మన డయట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలో అని ట్రై చేస్తున్నాము. కాబట్టి దానికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో రైస్ బదులు జొన్నలు యూజ్ చేసి మినపప్పుతో పాటు దోశలాగా అట్టులాగా వేశారు. మనం ఇలాంటివి ఎందుకు ట్రై చేయాలి అని చూస్తే మనకి పీచు పదార్థము ఎక్కువ వస్తుంది, కొన్ని మినరల్స్ ఎక్కువ వస్తాయి. అలాగే కొద్దిపాటు మనకి రైస్ కంటే ప్రోటీన్ కంటెంట్ కూడా జొన్నల నుంచి ఎక్కువ వస్తుంది. అలాగే కాకుండా ఇవి మనము క్వాంటిటీ వైజ్ ఎక్కువ తినము కాబట్టి
మనం తక్కువ క్వాంటిటీ ఆటోమేటిక్గా తింటాం, అంటే హెవీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే మనము కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్, అంటే రైస్ అండ్ దాల్ కాంబినేషన్ మంచిదే, కానీ జొన్నలు మినపప్పు కూడా యూస్ చేస్తే దానిలో గుడ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి ముందుకు వస్తుంది. మనం ఇందులో కాంబినేషన్గా చూస్తే జొన్నలు మినపప్పు కాంబినేషన్ కూడా ఒక సీరియల్ అండ్ పల్స్ కాంబినేషన్ కాబట్టి ఒక హెల్దీ కాంబినేషన్. అలాగే ఇది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనం క్వాంటిటీ వైజ్ కూడా ఎక్కువ తినకుండా ఉంటాం. సో ఇది ఒక హెల్దీ రెసిపీ ఎగ్జాంపుల్. మనం రెగ్యులర్గా చూసే రైస్ బేస్డ్ దోశని రీప్లేస్ చేసి తీసుకుంటే మనకి దీని నుంచి గుడ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, మన చర్మానికైనా జుట్టుకైనా ఆరోగ్యానికైనా పోషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. కాబట్టి చర్మం మీద కనుక దృష్టి పెట్టాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ తీసుకుని ప్రతిరోజు కాసేపు చర్మానికి మృదువుగా మర్దన చేసుకుని ఆ తర్వాత కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా షైనీగా తయారవుతుంది. తెలుగు రుచిని మీరెప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఎప్పట్లాగే ఇవాళ వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా మేము చేసే వంటలు ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలు సూచనలు ఉంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.